దీర్ఘాయుష్మాన్ బావా. వేళకి సరిగ్గా భోంచే, ఆరోగ్యం జాగ్రత్త చూసుకున్నానా? సరే అమ్మా. వస్తానన్నా. తిడతానేమోనని ఫోన్ చేయడం మానేకరా. చేస్తానన్నా. అమెరికా వెళ్తున్నందుకు ఆనందంగా ఉందా? రేయ్ ఏంట్రా దరువు? వస్తే ఉండు. నాది వచ్చేసింది. నాది 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 నాది. రే హ్యాండిల్ ఎదురా? హ్యాండిల్ విత్ కేర్ అంటే హ్యాండిల్ అద్దరు కేర్ఫుల్ గా పెట్టుకుంటాడా? రే వచ్చిన వెంటనే నీ గోల మొదలైందా? పదహే. ఇంకా నయం, పెట్టాడు దగ్గర పెట్టుకుని హ్యాండిల్ పంపించలేదు యాదవా. రేయ్ ఈ ఆడ లేడీస్ ని చూస్తుంటే నిజంగా అమెరికా వస్తున్నట్టుందిరా. రేయ్ ఇక్కడ ఆడ లేడీస్ ఇంత కసక్కున ఉంటారని తెలిస్తే బ్రహ్మదేవుని బతిమిలాడైనా సరే ఇక్కడ పుట్టేటోను కదరా. నోరు మూసుకొని స్వప్నం వచ్చిందో లేదో చూడు. మన కోసం స్వప్న ఎయిర్పోర్ట్ కి వచ్చేసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోద్దని కోరుకోండిలో ఓ తెగ మోస్తావు కదా, వెళ్ళెత్తుక్కో. అది కాదురా, లెక్క ప్రకారం రావాలి. లెక్క ప్రకారం, సోషల్ ప్రకారం, సైన్స్ ప్రకారం మనం కోరుకోండిలో అనేసుకున్నాం కదా అని చెప్పి ఇక్కడ అమెరికాలో జరగదు. బయటికి వెళ్ళి ఆటోనో రిక్షా ఉందేమో చూడు, ఆడి చేతిలో స్వప్న డ్రెస్ పెట్టి తిన్నగా ఇంటికి వెళ్ళిపోదాం. పదా. సరే పద. అది ఎవరు తీసుకొస్తారు? ఓ సారీ, అమెరికా వచ్చిన మోత తప్పలేదు. రే నన్ను వదిలి వెళ్ళిపోతున్నావురా? రే ఇది ఎలా దిగలరా, ఇలా తిరుగుతోంది. రే కిరణ్, నాకు భయం వేస్తుందిరా. రే కిరణ్ పట్టుకోరా నన్ను. హాయ్ కిరణ్. హాయ్. Welcome to America. Hey, what are you looking at, huh? స్వప్న, నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా? ఏ బాలేనా? చాలా బాగున్నావు. Thank you. Come on, let's go. స్వప్న, ఇక్కడ నుంచి మీ ఇల్లు ఎంత దూరం? 80 miles. ఏంటి మీరు ఒక్కరూ 80 miles కమింగ్? No, no. నాతో పాటు my car also coming. ఏయ్, నైస్ కార్. ఏంటి కార్కి టాప్ లేదు? స్వప్న, మరి మీ అమ్మ నాన్న? వాళ్ళు చాలా బిజీ, హార్ట్ సర్జన్స్ కదా. వాళ్ళిద్దరూ కలవటమే 3 days ఒకసారి. ఇక నన్ను కలుసుకునేది వీక్లీ వన్స్. ఇది అమెరికా బాబు. ఇప్పుడే కదా మీరు వచ్చింది, ముందు ముందు మీకే తెలుస్తుందిలే. ఓకే. అమెరికా అమెరికా అందమైన అమ్మాయి లాంటి అమెరికా, అంతులేని ఆనంద నిధుల అమెరికా. ఎంత చూసినా తనివి తీరని కవళిక, ఎంత చదివినా అర్థం కాని సికమక. ఆంధ్ర యువకుడికి అందిస్తోంది ఆహ్వాన పత్రిక. అమెరికా 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 అమెరికా. ఇదే మీరుండే ఇల్లు. ఓ నైస్. రే దిగరా. అబ్బో ఇక్కడ అన్ని పెద్దవే రోయ్. అమ్మయ్యా
మొత్తానికి వచ్చేసాం. కమ్ కమ్. వావ్, అయ్యి బాబోయ్, ఇది ఇల్లా? మీకోసమే. బాగుందా? బాగుంది. బాగుండడం ఏంటండి, అద్దిరిపోయింది. ఒకసారి చూడొచ్చా? గో అహెడ్, ఫీల్ అట్ హోమ్. కమ్. బెడ్రూమా? యా. అదిగో అదే కిచెన్. అండ్ రైట్ సైడ్ వెళ్తే ఏంటిది, ఒకటే మంచం ఉంది? మీ ఇంట్లో ఇంకో మంచం లేదా? అదిగో పైన. అదా? ఈ అమ్మాయికి మన గురించి చాలా తెలియాలి. అసలు ఇండియన్ వుడ్ తో చేసిన మంచాలే మనం బరువు మోయలేకపోయాండి. ఇంక ఈ అమెరికన్ వుడ్ వి ఐ డోంట్ థింక్ సో. సో రిస్క్ ఎందుకు? వాడు పైన పడుకుంటాడు, నేను కింద ఈ బెడ్ మీద అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తాను. ఎరా, నీకు ఓకేగా? ఇంతకీ మన ఇల్లు ఎక్కడండి? మన ఇల్లు కాదు, మా ఇల్లు. ఇక్కడికి 20 మైల్స్. ఓహో. కానీ మీరు రోజు వెళ్ళాల్సిన గుడి పక్కనే ఉంది. అబ్బా, ఎంత అదృష్టమో. ఓ మై గాడ్, నా కాలేజ్ కి టైం అవుతోంది, నేను వెళ్తాను. ఓకే? స్వప్న, ఈ రోజైనా మాతో పాటు ఉండొచ్చు కదా? అమ్మో, ఒక్క రోజు కాలేజ్ కి వెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా? ఐల్ మిస్ అ లాట్. ఏంటి, మీ ఊళ్ళో రోజు కాలేజ్కి వెళ్తారా? ఏ, మీ ఊళ్ళో వెళ్ళరా? వెళ్తాం. ఎందుకు వెళ్ళాం? జాయినింగ్ రోజు వెళ్ళి ఫేసులు చూపిస్తాం, మళ్ళీ సప్లిమెంటరీకి వాళ్ళే పిలిచి ఫేసులు చూస్తారు. నేను అలాగే హార్ట్ సర్జన్ అయిపోతే ఫస్ట్ ఆపరేషన్ నీకే చేస్తాను. అమ్మో, చచ్చూరుకుంటా. అబ్బా, ఇక్కడ గుళ్ళకి బోర్డులు కూడా పెడతారా? రేయ్, నీకు బోర్డు గురించి ఎందుకురా, పదహే. ఇదేంట్రా, గుడి గోపురం లేదు? లేదా? అయినా గుడి గోపురం కోసం, గుడిలో దేవతల కోసం రా నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ గుండెల్లోని దేవత కోసం వచ్చావు కదా? అయితే పదా. అవును, ఇక్కడ ఇంటికి ఎవరిని కలవాలి, ఎవరు కనపడరు, ఏమిటి నాకేం అర్థం కావట్లేదు. Namaste. So you're the guys from India. I've been waiting for you guys. You're late. I gotta go to my therapist appointment. Take these, hang out, and rock on. All right, big guy. Hello? Oh yeah, I'll be there in some time. Give me some time. Give me 5 minutes. ఏంట్రా ఇది? Bye, guys. ఏంటి రోజు ఇన్ని తాళాలు తెరవాలా మనం? మనం కాదురా, నువ్వే. నేనా? ఇందులో హుండీ తాళాలు కూడా ఉన్నాయా? ఏ దొంగ, దరిద్రుడా, రాష్ట్రుడా, నువ్వు ఇప్పుడు ఏదైనా అన్నావా? ఏమనలేదే. మరి నాకేదో వినపడింది. నీ ఆత్మకోశం రా. ఇదేంట్రా, శివుడి గుడి అనుకున్నానే. శివుడైనా, కృష్ణుడైనా, రాముడైనా అందరూ ఒక్కటే. గాడ్ ఈస్ వన్. అందుకే కదా అన్ని విగ్రహాలు ఒకే చోట పెట్టారు. అమెరికాలో అందరి దేవుళ్ళని ఒకటే చోట పెడతారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ. నమస్తే మహాప్రభు. శీఘ్రమేవ నీ లవర్ ప్రాప్తిరస్తు అబ్బాయి. వాసుదేవాయ నమః. ఓం కమలనాథాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓ కిరణ్, హలో సార్. కమాన్ కమాన్. మీట్ అమర్నాథ్ గారు. నమస్తే. నమస్తే. వాళ్ళ వైఫ్ వనిత గారు, వాళ్ళ అమ్మాయి. హలో. బై ది వే, హీస్ ది వన్ హూ అరేంజ్డ్ వీసాస్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ యు. ఓ, దిస్ ఇస్ మై వైఫ్. నమస్కారం. స్వప్నాస్ మామ్. ఆంటీ, స్వప్న ఎందుకు రాలేదు? కుదరలేదయ్యా, ఈ రోజు కాలేజ్ ఉంది కదా, దానికి చదువు తప్ప వేరే ధ్యాస ఉండదు. మర్చిపోయాను దక్షిణ. రేయ్, ఇంతకాలం డబ్బులు సంపాదించాలంటే సినిమానో, బిజినెస్, పాలిటిక్స్ అనుకున్నాను, కానీ ప్రేమిస్తే కూడా డబ్బులు సంపాదించచ్చని నువ్వే నిరూపించావమ్మా. ఇదిగో నీ వాటా. రేయ్, ఊరుకురా. అసలే స్వప్నతో మాట్లాడే ఛాన్స్ దొరకట్లేదని నేను ఫీల్ అవుతుంటే మధ్యలో నీ గోలేంటి? అదేంట్రా, ఆ పిల్ల కోసమే కదా మనం ఇంత దూరం వచ్చాం. అదే కదరా నేను చెప్పేది. మన ఊళ్ళోనే బాగుండేది కదరా, పొద్దున్నే కలిసేది, హాయిగా సాయంత్రం దాకా తిరిగేవాళ్ళం. ఇక్కడ చూడు, అసలు కలవటానికే టైం దొరకట్లేదు. ఫీల్ అవ్వకరా, ఆ పిల్ల ముంగ ప్రేమేమో. నాకు తెలిసి ఆ పిల్ల కూడా అక్కడ నీలాగే ఫీల్ అవుతూ ఉంటుంది. హలో. హాయ్ కిరణ్, హౌ ఆర్ యు? హాయ్ స్వప్న. నేను చెప్పానా?
నీ పూజ అర్చనలతో ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ మొత్తాన్ని ఫ్లాట్ చేసేసావు. వెల్ డన్ కిరణ్. మరీ ఎంత పొగడదు స్వప్న. ఇంతకీ అమెరికా ఎలా ఉంది? అమెరికానా? ఏం చూసావు? ఎయిర్పోర్ట్ ఫ్లాట్ గుడి తప్ప. పోనీ నిన్ను చూపించుకొని అడుగుదాం అంటేనేమో నువ్వేమో కాలేజ్ బిజీ అంటున్నావు. నో వీక్ డేస్ లోనే బిజీ, వీకెండ్స్ ఐమ్ టోటలీ ఫ్రీ. ఈ సాటర్డే సండే బయటికి వెళ్దామా? ఓకే. దేవుడా, డాక్టర్ని అమెరికా వచ్చి డబ్బు సంపాదించాలనుకున్నాను, సంపాదించాను. తిరిగి ఇండియా వెళ్లకుండా పాస్పోర్ట్ పారేసుకున్నాను. అమెరికా పౌరసత్వం కోసం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మా పిల్ల జల్లా. త్వరపడండి. పుణ్యాలకి ప్యాకేజీ, పాపాలకి లీకేజీ. మీ భక్తిని ఆ దేవుడికి ఓ ప్యాకేజీలో సమర్పించుకోవడానికి గొప్ప అవకాశం. రండి బాబు రండి. పంతులు గారు, దేవుడికి కూడా భక్తి ప్యాకేజీ పెట్టారా? ఆ దేవుడే జీవితంలో అన్నిటికీ ఒక ప్యాకేజ్ పెట్టాడు సార్. దేవుడే ప్యాకేజీ పెట్టాడా? అవును సార్. ఫర్ సపోజ్ ప్రేమించాను అనుకోండి, పెళ్లి ఫ్రీ. పెళ్లి చేసుకుంటే పిల్లలు ఫ్రీ. పిల్లల కంటే కష్టాలు ఫ్రీ. చూసారా సార్, జీవితమే ఎంత పెద్ద ప్యాకేజో. ఇంతకీ మీ భక్తి ప్యాకేజీ ఏమిటి స్వామి? 4 హోమాలు చేస్తే ఒక వ్రతం ఫ్రీ. 4 వ్రతాలు చేస్తే ఒక అభిషేకం ఫ్రీ. 4 అభిషేకాలు చేస్తే ఒక పూజ ఫ్రీ. టోటల్ గా ఇవన్నీ చేస్తే ఒక తద్దినం ఫ్రీ సార్. Package is very nice. Take it. షడప్. ఒరే దరిద్రుడా, నీ ప్యాకేజీ తగలట్ట. ఎవడు బ్రతకుండగానే తన తద్దిన గురించి ఆలోచిస్తాడ్రా? But this is just like life insurance. యూ అగైన్ షటప్. చూసారా సార్, మీరు బతికుండగానే మీ ఫ్యామిలీకి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించినట్టు ఇది డెత్ ఇన్సూరెన్స్ సార్. డెత్ ఇన్సూరెన్స్? ఏంట్రా కామ్గా ఉన్నారు? నేను ఎంత ఆలోచించినా బుర్రకు అసలు అందటం లేదురా. ఎస్టీడీ బూత్ ని బూత్ అని ఎందుకంటారా? ఓహో అదా, మన టెలిఫోన్ లో బూతులు మాట్లాడుతుంటారు కనుక బూత్ అంటారా? నిజోరా? కావాలంటే మన కస్టమర్లు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా విను, నీకే తెలుస్తుంది. వింటాను గాని నా బంకులో బూతులతో పాటు నీతులు కూడా మాట్లాడతారని నేను నిరూపిస్తాను రా. వచ్చాడు కదా, ఏం మాట్లాడతాడో విందాం. ఏమో నేనే నీ మొగుణ్ణి మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పినట్టుగానే ఊరంతా కాళ్ళరికి పోయి తిరిగితే ఓ బస్తా దొరికింది. బస్తానా? ఇదిగో నా బండి మీద ఉంది. ఇప్పుడు ఇలాగే రాజమండ్రికి వెళ్ళి రాత్రి అక్కడే ఉండిపోయి మిల్లాడించుకొని తెల్లారిగా వచ్చేస్తాను. జాగ్రత్త మరి. బాధపడికే ఒక్క రాత్రి నన్ను వదులు ఉండకపోతే ఎలా చెప్పు? అది ఉంటా మరి. వీడేంట్రా ఒక అమ్మాయిని వెనకాల కూర్చోబెట్టుకుని బస్తాగిస్తా అంటాడు. మరి అదేరా బూత్ అంటే. నో, ఇలాంటి అన్యాయానికి ఒక అమ్మాయికి రాని బలి కానివ్వనరా. నంబర్ ఏంటో చూస్తా. 233766. రే, ఆ అమ్మాయికి రాలికి ఫోన్ చేసి ఈ బూత్ లో జరిగిన పాపాన్ని కడిగేసుకుంటాను రా. లే అట్లే లే. ఏమయ్యా ఫోన్ చేసుకోవచ్చా? సార్ చేసుకోండి సార్ చేసుకోండి. రే, ఏం మాట్లాడుతున్నాడో విందాం. హలో, ఏంటి మీ ఇంట్లో పరిస్థితి? మీ ఆయన రాజమండ్రి వెళ్ళాడా? రాత్రికి కూడా రాడా? అయితే నేను వచ్చానా? ఓకే ఓకే, వచ్చేటప్పుడు మందు మల్లెపూలు పట్టుకొస్తాను. మందు వాసన నీకు, మల్లెపూల వాసన నాకు. ఓకే. డబ్బులు ఇగో. రే, వీడు ఏ నెంబర్ చేశాడో చూద్దాంరా. ఏంటి చూసేది? సేమ్ నంబర్ 233766. ఒరే నిజమేరా, సేమ్ నెంబరేరా? అరే అది చెప్పాడు కదా ఫోన్ లో మాట్లాడేవన్నీ బూత్లని. రే, మీ ఇద్దరు తప్పని నేను నిరూపిస్తాను రా. ట్రై చేయి. ఛాలెంజ్ రా. ఏంటి బాబు రమ్మన్నావంట? ఏం చెప్పంటారు సార్? నీకేం చెప్పాలనిపిస్తే అదే చెప్పవా. 2 రోజులుగా ఈ చలికి జ్వరం సార్. జ్వరమేనా, ఇంకేం లేదా? అప్పుడప్పుడు తలనొప్పి, ఓహో, కాలు లాగడం, ఓహో, కడుపులో తిప్పడం, కళ్ళు కూడా చక్కెర తిరుగుతున్నాయి సార్. అలాగా? అయితే ఆగవయ్యా, చెక్ చేయాలి నిన్ను. కాలు పీల్చుకో, కింద బదులు పైకి పీల్చు. చాలా డేంజర్ గా ఉంది, ఆపరేషన్ చేయాలి నీకు. ఆపరేషన్? వెంటనే చేయకపోతే చచ్చిపోతావు. చచ్చిపోతానా? అయ్యి బాబాయ్, ఒకటి చెయ్యండి సార్. విడివిడిగా చేయమంటావా, ప్యాకేజీలో చేయమంటావా? వైద్యానికి కూడా ప్యాకేజ్ ఏంటండి? ఏమయ్యా, పౌరోహిత్యానికి ప్యాకేజీ ఉన్నప్పుడు వైద్యానికి ఉండదా? చెప్పు, లేకపోతే చచ్చిపోతాం. అలాగా సార్, ఆ ప్యాకేజ్ ఉంటే చెప్పండి సార్ ప్లీజ్. ప్యాకేజ్ ఏంటంటే తలకు 4 ఆపరేషన్లు చేయించుకుంటే కాలుకి ఆపరేషన్ ఫ్రీ. కాలుకు 4 ఆపరేషన్లు చేయించుకుంటే కడుపుకి ఆపరేషన్ ఫ్రీ. కడుపుకి 4 ఆపరేషన్లు చేయించుకుంటే కంటికి ఆపరేషన్ ఫ్రీ. మొత్తం అన్ని కలిపి చేయించుకుంటే పోస్ట్ మార్టం ఫ్రీ. లేకపోతే నాతో పెట్టుకుంటావుంటరా, ప్యాకేజీలో ప్యాక్ చేసి పార్సిల్ చేసి పాకిస్తాన్ పంపించేస్తాను. దవ్వయ్యా దవ్వని. హలో హలో హలో, నేను రా, మీ నాన్నని మాట్లాడుతున్నాను. బావునావా? నువ్వు పంపిన డబ్బు అందింది. నాన్న కిరణ్, బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాకేం నాన్న, గుళ్ళో అమ్మవారిలాగా లక్షణంగా ఉన్నాను. మా బెంకంతా నీ గురించేరా. అవును, వేళకి తింటున్నావా? తింటున్నానమ్మా. అవును, అమెరికాలో దేవుళ్ళని ఎలా అలంకరిస్తారా? కిరీటం, ఆరాలు అవినా, లేదా సూటు బుట్టు వేస్తారా? నీ మొహం,
అమెరికాలో ఉన్న దేవుడు ఇండియా వాడే కదే. ఒరేయ్, ఇన్నాళ్ళు నువ్వు అడ్డమైన తిరుగులు తిరిగేవాడి కాబట్టి ఆలోచించలేదు. ఇప్పుడు చక్కగా అచ్చకత్వం చేస్తున్నావు కాబట్టి మేము నిర్ణయానికి వచ్చాం. ఏంటన్నా అది? నీ పెళ్లి మావయ్య కూతురే నీ పెళ్ళాం. తాంబూలాలు పుచ్చుకోవడానికి మంచి రోజు నిర్ణయించి చెప్తాం. అర్థమైందా? అంత సడన్ గా దేనికి నాన్న? ఎలాగో 3 నెలలు వస్తున్నాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. నోరు ముయ్యి కదవా, ఎదురు చెప్పామంటే తాట ఇస్తాను. చెప్పినట్టు చేయి, ప్రస్తుతానికి ఫోన్ పెట్టేయి. ఊరికే టెన్షనా? అవునరా, పెళ్ళంట. అది మామయ్య కూతురుతో అంట. శుభం. మీ బాబు మాట విని ఆ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో. రే వెధవ మాటలు మాట్లాడామంటే పళ్ళు రాళ్ళ కొడతాను. ఐ లవ్ స్వప్నరా. రే, మొత్తం ప్రపంచంలో ఆ విషయం నాకు తప్ప ఇంకెవరికీ తెలియదురా. నాకు తెలిసిన సుఖం లేదు. నువ్వు ఆ పిల్లకి చెప్పావు, ఆ మ్యాటర్ సెటిల్ అవ్వదు. అక్కడ మీ బాబేమో నీ మ్యారేజ్ సెటిల్ చేశాడు. చేసేసుకో. అది కాదురా, ఒక మంచి టైం చూసి చెప్దాం అనుకుంటున్నాను. అదే, ఆ టైం ఎప్పుడు?